జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. ఒక్క కేసులో బెయిల్ వస్తే పీటీ వారెంట్ అని చెప్పి ఇంకో కేసు. పోసాని విడుదలపై సందిగ్ధత నెలకొంది. నిన్న బెయిల్ మంజూరైన పోసానిపై సిఐడి పీటీ వారెంట్ వేశారు. ఇక్కడ పీటీ వారెంట్ అంటే ఒక్క కేసులో అరెస్ట్ అయి ఉండగానే ఇంకో కేసు మీద పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేయడం. అదే ఇప్పుడు పోసాని గారికి జరుగుతుంది. ఆయన మీద మొత్తం 5 డిస్ట్రిక్ట్స్లో ఫ్రమ్ హైదరాబాద్ తీసుకుంటే విజయవాడ, కర్నూలు, గుంటూరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్ వరకు మొత్తం 17 కేసెస్ నడుస్తున్నాయి. ఆయన ఫిబ్రవరి 26 రోజున హైదరాబాద్లో తన ఇంట్లో అన్నమయ్య డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేస్తే అక్కడి నుంచి హీ వాజ్ రిమాండెడ్ ఇన్ రాజంపేట్ సబ్ జైల్ అని. అండ్ దెన్ అగైన్ 2 డేస్ తర్వాత నర్సరావుపేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేశారని. అండ్ ఆయన 67 ఇయర్ ఓల్డ్ అయినా తన ఏజ్ని కూడా కన్సిడర్ చేయకుండా ఒక్కో కేసు హియరింగ్కి, ఒక్కో బెయిల్ హియరింగ్కి ఒక్కో డిస్ట్రిక్ట్ తిప్పుతున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే యాక్చువల్లీ ఈ పోసాని కృష్ణమురళి గారు అందరికీ యాక్టర్ లానే పరిచయం ఉన్న హీఈస్ ఎ మల్టీ టాలెంటెడ్ రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎస్పెషల్లీ 90s, 2000s అండ్ మొన్నటి వరకు వచ్చిన మూవీస్లో కూడా హీ మేడ్ హిస్ మార్క్. ఏమీ జరగకపోతే వాడు ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఎత్తట్లేదు? నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారిపోయారు. ఆయన ఒక 150 మూవీస్ వరకు రైటర్గా అండ్ దాదాపు 10 మూవీస్ వరకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా అండ్ దేవర మూవీ డైరెక్టర్ అయిన కొరటాల శివ అండ్ అఖండ మూవీ డైరెక్టర్ అయిన పోయపాటి శ్రీను కూడా ఈయనకి కజిన్స్ అవుతారు. ఆయన యాక్టింగ్ స్కిల్స్కి అండ్ ఆయనకుండే క్యూరికీ క్యారెక్టర్కి హీ వాజ్ వెరీ ఫేమస్ ఇన్ ద ఇండస్ట్రీ. ఒక్కదానివే తింటున్నావు కదే, 1 మంత్ అయింది నేను అన్నం తిని. దున్న పోతులా తింటున్నావు, తిరుగు చికెన్ తెప్పిస్తా. జనరల్లీ ఆయన మనకి ఇప్పుడు వస్తున్న మూవీస్లో సైడ్ క్యారెక్టర్స్లోనే కనపడ్డా అప్పట్లో ఆయనకున్న క్రేజ్కి ఆయన్ని హీరోగా అండ్ మెయిన్ విలన్గా పెట్టి కూడా మూవీస్ వచ్చాయి. ఈ చేతులకి మ్యాగ్నెటిక్ పవర్ లేదు. ఐ ఆమ్ అన్ఫిట్, ఐ ఆమ్ యూజ్లెస్, ఐ ఆమ్ సెన్స్లెస్. అయితే ఆయన మూవీస్లో తన క్యారెక్టర్స్ లానే రియల్ లైఫ్లో కూడా ఏదైనా ఈవెంట్స్లో కానీ ప్రెస్ మీట్స్లలో కానీ అంతే క్విర్కీగా అరవడం, వల్గర్గా, సార్కాస్టిక్గా కమెంట్స్ చేయడం చేసేవాడు. ఇప్పుడు నీ పెళ్ళా ఉండవుడు, నీ కొడుకున్నాడు రామోజీరావు, కిరణ్. మళ్ళీ చెప్తా అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ డౌట్గా, నీ కొడుకు పెళ్ళాం సడన్గా పెళ్ళాం కాకుండా పోతుందా? అది కాస్త ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి ఫిలిం కార్పొరేషన్ చైర్మన్గా చేశాడో ఇంక అప్పటి నుంచి ఆయన మాటలకి హద్దు అదుపు లేకుండా పోయింది. అందుకే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంత చేసినా, ఇంత ఫేమ్ అండ్ సక్సెస్ని పొందినా ఇప్పుడు మాత్రం జైల్ టు జైల్, కోర్ట్ టు కోర్ట్ తిరుగుతున్నాడు. దానికి మెయిన్ రీజన్ ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ గారి గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఆయన చేసిన వల్గర్ రిమార్క్సే అండ్ మాట్లాడిన మాటలే. నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? చంద్రబాబు అనేవాడికి ఓటు వెయ్యవద్దు. అతను ఒక పెద్ద దొంగ, అబద్ధాల మనిషి, అవినీతి పరుడు. మరి అమ్మాయి భుజాల మీద పట్టుకొని, సంఖ్యలో పట్టుకొని, ఎక్కడెక్కడో పట్టుకొని, ఎక్కడెక్కడో నాకుంటూ ఫోటోలు దిగాడే లోకేష్ బాబు. ఇంత అఫెన్సివ్గా ఒక పబ్లిక్ ఫిగర్ వేరే పొలిటీషియన్ గురించి మాట్లాడడం మనం ఎప్పుడూ చూసుండము. దాని గురించి ఆయన మీద యానిమాసిటీ పేరు మీద 17 కేసెస్ 5 డిస్ట్రిక్ట్స్లో పెట్టారు. ఆయన్నే కాకుండా అదర్ వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ లైక్ వల్లభనేని వంశీని కిడ్నాప్ అండ్ SC/ST అట్రాసిటీ కేసు కింద మాజీ ఎంపీ నందిగాం సురేష్ని అమరావతి రైతులను అటాక్ చేశాడని రీసెంట్గా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడమే కాకుండా ఎక్స్-ఎంపీ గోరంట్ల మాధవ్ని పాస్కో కేసు కింద ఎంక్వైరీకి కూడా పిలిచారు. అండ్ ఎక్స్ మినిస్టర్స్ రోజా గారిని, కొడాలి నాని గారిని కూడా ఏ రోజైనా అరెస్ట్ చేస్తారన్న రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. అండ్ వీలే కాక వైఎస్ఆర్సీపీ కాకినాడ ఎక్స్-ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రేషన్ రైస్ చేశాడని అండ్ పవన్ కళ్యాణ్ మీద డెరగేటరీ రిమార్క్స్ చేశాడని ఎమ్మెల్సీ దువ్వాడ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అయితే వీళ్ళ అరెస్ట్లో ఎలా ఉన్నా ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు వెన్ వైఎస్ఆర్సీపీ ఇన్ పవర్ సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ టీడీపీ లీడర్స్ అండ్ జనసేన లీడర్స్. వాళ్ళ మీద అటాక్స్ చేయడం, వాళ్ళని జైలుకి పంపించడం, ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని కొన్ని మంత్స్ జైల్లో పెట్టడం అండ్ టీడీపీని సపోర్ట్ చేసిన వాళ్ళ ఓన్ ఎంపీ అయిన రఘురామకృష్ణ గారిని
పోలీసు వాళ్ళతో కొట్టించడం లాంటివి చేశారు. యాక్చువల్లీ వీఆర్ నాట్ ఇంక్లైన్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ రూల్ చేస్తున్నప్పుడు మాత్రం దెర్ వాజ్ అ క్లియర్ రిప్రజెంటేషన్ ఆఫ్ మిస్బిహేవియర్ అండ్ వల్గర్ లాంగ్వేజ్ యూజ్డ్ బై మినిస్టర్స్ ఈవెన్ ఇన్ అసెంబ్లీ సెషన్స్. నాయకుడు పనికిమాలిన నాయకుడు అధ్యక్ష, ఏదో మగధీరాలో డైలాగ్ రాగా ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ 100 మంది రండి అన్నట్టుగా 151 మంది రండి నేను సమాధానం చెప్తానంటాడు అధ్యక్ష. ఇంత హార్ష్గా వల్గర్గా వై జగన్ గారు అలౌడ్ హిస్ పార్టీ మెంబర్స్ టు బిహేవ్ ఇంక్లూడింగ్ మినిస్టర్స్ అన్నది నాకు అర్థం కాలేదు, కానీ వాళ్ళు 2024 ఎలక్షన్స్లో ఓడిపోవడానికి ఇట్ వాస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, పవరు పోయింది, దే ఆర్ నాట్ ఇన్ రూలింగ్ ఎనీమోర్. కాబట్టి ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ టు వైఎస్ఆర్సీపీ లీడర్స్. సో ఇదేదో సిస్టమ్ తన పని తను చేసుకుంటూ పోతుంది అన్నట్టు కాకుండా ఇట్ క్లియర్లీ లుక్స్ లైక్ ఏ రివెంజ్ గేమ్. అయితే ఇవే కేసెస్ జనరల్లీ పవర్లో లేని గవర్నమెంట్ పెడితే ఎందుకు వాళ్ళని ఇంత ఫాస్ట్గా అరెస్ట్ చేయరు అన్నదే నా పాయింట్. అండ్ డే టు డేలో జనరల్ పబ్లిక్ వెళ్ళి వాళ్ళకున్న ఇష్యూస్ మీద కేసెస్ పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన సిస్టమ్ కానీ యాక్షన్ తీసుకోవడం నేనైతే ఎప్పుడు చూడలేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా మన సిస్టమ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వితౌట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ వర్క్ చేస్తేనే అప్పుడు మన సొసైటీలో పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఇంకా ఎవరైనా కానీ తప్పు చేయడానికనే భయపడతారు. కానీ అలా ఇప్పుడు ఆ సిస్టమ్ లేనందుకే ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీ లీడర్స్ స్కామ్స్ని క్రైమ్స్ని ఏ అకౌంటబిలిటీ లేకుండా చేస్తున్నారు. సో ఈ ఎంటైర్ సిచ్యువేషన్ గురించి పాస్ట్ అండ్ ప్రజెంట్ అరెస్ట్ల గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో డౌన్ ఇన్ ద కమెంట్స్. అండ్ ఇలాంటి వీడియోస్ మన తెలుగు స్టేట్స్ని, కంట్రీని, వరల్డ్ని అఫెక్ట్ ఆర్ రిఫ్లెక్ట్ చేసే వీడియోస్ యూ విల్ బి సీయింగ్ one video at a time in our channel. So don't forget to